సో మనం ఈ వీడియోలో దిగ్బలం గురించి తెలుసుకోబోతున్నాము. ము- ముందుగా మనం ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ వచ్చేసి లగ్నం సింహ లగ్నం అయ్యింది. లగ్నాధిపతి వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. అలాగే వ్యయాధిపతి వచ్చేసి ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాడు. అలాగే 12లో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే రాహు 12లో ఉంటాడో అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అడిక్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కోరికలు బాగుంటాయి. ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా అవుతారు. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. సో ఇక్కడ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఏ గ్రహాలైనా సరే లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ దశమంలో లేదా లాభస్థానంలో గ్రహాలు ఉన్నట్లయితే ఆ దశలలో బాగా పనిచేస్తాయని మనం గమనించుకోవాలి. అలాగే ఇక్కడ లాభస్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బాగానే ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇక్కడ మనం దిగ్బలాల గురించి నేర్చుకోబోతున్నాం కనుక ముందుగా మనం దిగ్బలాల గురించి చూద్దాము. అంటే దిగ్బలం అంటే ఏమీ లేదు, ఒక గ్రహము ఆ దిక్కులో దిగ్బలాన్ని పొందింది అని మనం ఇక్కడ చూడాలి. అలాగే ఆ రాస్యాధిపతి కూడా చూసిన కలిసిన నక్షత్రాధిపతితో ఉన్న పరివర్తన చెందిన ఏ విధంగా అయినా కనెక్షన్ అయినా కూడా దిగ్బలం అనేది వస్తుందని మనం ఇక్కడ చూడాలన్నమాట. ముందుగా మనం చూద్దాం దిగ్బలాలు. సో ఇక్కడ ముందుగా మనం చంద్రుణ్ణి చూద్దాం. చంద్రుడు వచ్చేసి ఆ పంచమంలో ఉన్నాడు. సో చతుర్థంలో చంద్రుడు దిగ్బలాన్ని పొందుతాడు కనుక ఇక్కడ చతుర్థాధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు ఇక్కడ కేంద్ర స్థితిలో ఉండి 7వ దృష్టితోని చంద్రుడిని చూస్తున్నాడు కనుక ఇక్కడ చంద్రునికి దిగ్బలం వచ్చింది అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకు? అలాగే చూడండి, ఇక్కడ లగ్నాధిపతి చూద్దాం. సో లగ్నాధిపతి వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ రవి దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు. సో దశమాధిపతి ఎవరు ఇక్కడ? శుక్రుడు. సో వెంబడే కలిసి ఉన్నాడు కనుక రవికి కూడా దిగ్బలం వచ్చిందని మనం ఇక్కడ ఆ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ అన్ని లాభస్థానంలో ఉన్న అన్ని గ్రహాలకు దిగ్బలం వచ్చింది అని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, రవి దశమంలో ఉంటే దిగ్బలాన్ని పొందుతాడు. సో ఇక్కడ వచ్చేసి ఆ శుక్రుడు దశమాధిపతి కదా. సో దశమాధిపతితో కలిసి ఉన్నాడు కనుక రవికి దిగ్బలం వచ్చింది. అలాగే ఇక్కడ చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు కనుక శుక్రుడికి దిగ్బలం వచ్చింది. ఎందుకంటే శుక్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలం పొందుతాడు. చతుర్థాధిపతితో కలిసిన చూసిన నక్షత్రంలో ఉన్న దిగ్బలాన్ని పొందుతాడు. అవి ఏ గ్రహమైనా సరే, ఓకేనా? ప్రతి గ్రహానికి ఇదే రూల్ అప్లై చెయ్యాలి. సో ఇక్కడ బుధుడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు కదా. గురు బుధులు దిగ్బలాన్ని పొందుతారు, అది రూల్. సో ఇక్కడ బుధుడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు. అలాగే లగ్నాధిపతితో కలిసిన దిగ్బలాన్ని పొందుతాడు. సో ఇక్కడ లగ్నాధిపతి ఎవరు? రవి. అవునా? సో రవి ఇక్కడ వెంబడే కలిసి ఉన్నాడు కనుక బుధుడు కూడా దిగ్బలం వచ్చింది. ఈ విధంగా మనకి అన్ని గ్రహాలు దిగ్బలాన్ని పొందాయని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. సో ఇక్కడ గురు బుధులు ఇద్దరు లగ్నంలో ఉన్నా కలిసిన దిగ్బలం వస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ విధంగా మనం చూడాలండి. సో ఇక్కడ దిగ్బలంది అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా దిగ్బలం మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా శని సప్తమాధిపతి, సప్తమ స్థానాధిపతి శని ఆయననే అయ్యాడు కనుక ఏమి ఉండదు. కానీ సప్తమ స్థానంలో ఉన్న గ్రహం చూస్తే దిగ్బలం వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కేతువు ఉన్నాడు ఇక్కడికి. సో కేతువుకి ఇక్కడ వచ్చేసి వక్రత్వంలో పోతుంది కనుక
ఈ విధంగా వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. 1 2 3 4 5 ఈ విధంగా వెళ్తుంది. సో ఇక్కడ రాదు. రాహు కూడా ఓకే, రాహుకి దిగ్బలం వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ దృష్టితో సప్తమాధిపతి రాహుని చూస్తున్నాడు కనుక రాహుకి దిగ్బలం వచ్చింది అని మనం ఇక్కడ గమనించుకోవాలి. తృతీయ దృష్టితో సప్తమాధిపతి రాహుని చూస్తున్నాడు, కానీ రాహువు 12వ స్థానంలో ఉండకూడదు. ఇలా ఉంటే ప్రాబ్లం అనేది అవుతుంది, ఆ భావం అనేది చెడిపోతుంది. సో ఇదండి దిగ్బలం గురించి. దిగ్బలం మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుందని నాకు తెలుసు. దిగ్బలంది ఆల్రెడీ ఇంకో క్లాస్ చెప్పాను, చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం, మీ జాతక వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీరు వేదిక్ మరియు కేపీ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.